ఏలూరు నుంచి అనిత గారు, పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి? అన్నప్రాసన అంటే శిశువుకి అన్నమును మొదటిసారిగా తినిపించేటువంటి కార్యక్రమం. మనకున్నటువంటి షోడశ కర్మలలో ఇది కూడా ఒక కర్మ. ఎప్పుడు చేయించాలి అంటే స్త్రీ పురుషులకు వేరువేరుగా శాస్త్రము చెప్పింది. ఒకవేళ అమ్మాయికి అన్నప్రాసన చేసేటైతే కనుక బేసి మాసంలో అంటే 5వ మాసంలో, అబ్బాయికి అన్నప్రాసన చేయించేటైతే సరి మాసంలో అంటే 6వ మాసంలో. లోకంలో ఒక ఆచారం ఉంది. 6వ నెల 6వ రోజు అయితే కనుక స్త్రీ పురుషులు, శిశువుల్లో స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా ఆ రోజు ఎలాంటి ముహూర్తము చూసుకోకుండా చేయవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయము ఉంది. కానీ శాస్త్రంలో ఇలా 6వ నెల 6వ రోజు చేయించాలి అని మాత్రము లేదు. కానీ లోకంలో ఇదొక అలవాటు ఏర్పడింది. అయితే 5వ మాసంలో అమ్మాయికి, 6వ మాసంలో అబ్బాయికి అన్నప్రాసన చేయాలి. ప్రాసనము అంటే తినిపించడము. అయితే అన్నప్రాసన అంటే అన్నమును తినిపించడమే కదండి, ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ శాస్త్రము అలా చెప్పలేదు. అన్నప్రాసన శిశువుకి మంచి తారాబలం ఉన్నటువంటి శుభతిథులలో అన్నప్రాసనను ఆచరించాలి. అంటే ఆ శిశువుకి మంచి తారాబలం, క్షేమతార, సంపత్తార, మిత్రతార, పరమమైత్రతార ఉండేట్టుగా అలా తారాబలము చూసుకోవాలి. ఇది నేటి కాలంలో అయితే ఈ అన్నప్రాసన కార్యక్రమము ఆలయాల్లో ఆచరిస్తున్నారమ్మా. పరమాన్నము వండుకొని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఆ పరమాన్నాన్ని తినిపిస్తున్నారు. సరే, శాస్త్రీయమైనటువంటి విషయాలు తెలియనటువంటి వారు అలా ఆచరిస్తున్నారు, పర్వాలేదు. కానీ శాస్త్రము చెప్పినట్లుగా శాస్త్రం మీద గౌరవం ఉండి శాస్త్రం తెలుసుకొని ఆచరించాలి అనుకునేటువంటి వారికి మాత్రము శాస్త్రము ఇంకా విశదీకరించి చెప్పింది అన్నప్రాసన ఏ విధంగా ఆచరించాలి అని. ఇప్పుడు చెప్పినట్టుగా సరి బేసి మాసాలలో ఆ శిశువుకి తారాబలం బాగున్నటువంటి రోజున ఇంట్లో గణపతి పూజ, పుణ్యాహవాచనము, సూర్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన, అష్టదిక్పాలకుల ఆరాధన ఇవి ఆచరించాలి ఆ రోజున. తరువాత ఈ వండినటువంటి పరమాన్నం ఉంటుంది. అందులో ఖచ్చితంగా ఆవు పాలతో మాత్రమే పరమాన్నమును చేయాలి. చక్కెర వేయకూడదు, బెల్లమును మాత్రమే వేయాలి. ఆవు పాలు లేకుండా మేము ఇతరత్ర పాలు వాడతామంటే అది నైవేద్యానికి పనికిరాదు. అంటే ఇప్పుడు చేసినటువంటి పరమాన్నము మనము పూజించినటువంటి ఈ దేవతలకు నివేదన పెట్టాలి కనుక ఆవు పాలు బెల్లముతో పరమాన్నము చేయాలి. ఈ పరమాన్నములో మంచి ఆవు నెయ్యి ఒక చెంచాడు అందులో వేయాలి. ఆవు పాలతో తోడేసినటువంటి ఒక చెంచాడు పెరుగు వేయాలి. తర్వాత శుద్ధమైనటువంటి కల్తీ లేనటువంటి మంచి తేనె ఒక చెంచా అందులో వేయాలి. ఈ 3 పదార్థాలు పరమాన్నంలో కలపాలి. అప్పుడు ఈ పదార్థాన్ని ఆ దేవతలకు నివేదన చేయాలి. ముందుగా తల్లి, ఆ తర్వాత తండ్రి, ఇంట్లో ఉన్నటువంటి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలు, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా ఆ శిశువుకి ప్రాసన చేయించాలి. అయితే మనకు ఒక సామెత ఉంది, అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టుగా అనేటువంటి ఒక సామెత ఉంది. ఇంతమంది పిల్లవాడికి ఆ శిశువుకి పెడితే అజీర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక బంగారు ఉంగరంతో ఆ బంగారు ఉంగరానికి ఎంత అయితే వస్తుందో అంత తీసుకొని శిశువుకి ఈ ప్రాసన చేయించాలి. ముందుగా తల్లి కాస్త చక్కగా తినిపించాలి. ఇలా అన్నప్రాసన అనేటువంటి కార్యక్రమము ఆచరించాలమ్మా.